ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పారు. ఆరు హామీలు అమలు చేయకముందు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. పూర్తి స్థాయిలో అమలు కాలేకపోయినాయని చెప్పేసి వాదన కూడా నడుస్తుంది. దానిపై మీరేమంటారు? ఏ రాజకీయ పార్టీ కానీ రూపొందించే ఎన్నికల ప్రణాళిక 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ, 100 రోజుల లోపల ఏదైతుందో అవుట్ ఆఫ్ 6 4 గ్యారంటీస్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్. మీకు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం 100% అయిపోయింది. 500 రూపాయలకే సిలిండర్ బుడ్డి 100% అయిపోయింది. 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సరఫరా 100% అయిపోయింది. 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచితంగా వైద్య సదుపాయం 100% అయిపోయింది. హౌసింగ్ ప్రోగ్రామ్ ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ళు నిర్మాణం చేపట్టడం విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇవాళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారికి అప్పగించడం జరిగింది. అంటే హౌసింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ ది ప్రోగ్రెస్. ఇవాళ రుణమాఫీ ఉంది. రుణమాఫీకి సంబంధించి ఏదైతున్నదో రైతు చెల్లించవలసిన రుణం చేయవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఏదైతుందో ఆ మొత్తం బకాయిలను బదిలీ చేసుకుంటుంది. అంటే ఇదేవే గవర్నమెంట్ ఏదైతుందో బ్యాంకర్కు పూచీకత్తుగా రైతు చెల్లించాల్సిన ఈ అప్పుకి ఏదైతుందో ప్రభుత్వం పూచీకత్తుగా గ్యారెంటీ ఇచ్చి రైతు అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా మీ ఖరీఫ్ నుండి కొత్త రుణం కల్పిస్తుంది. అంటే నీకు రుణమాఫీ కూడా అమలు జరిగింది. ఇక మిగిలిన ఏంటి 4000 రూపాయలు పెన్షన్ చేస్తుంది. 25,000 రూపాయలు ఏదైతుందో మహిళలకు ఏ పెన్షన్ రాని వాళ్ళు కల్పించేస్తారు. ఇటువంటి కొన్ని చెప్పండి. ఇవన్నీ ఏదైతుందో కొత్త బడ్జెట్ ఎప్పుడు అమలుకు వస్తుంది? నీకు మొన్న బడ్జెట్ ఇట్ వాజ్ ఓన్లీ ఓటర్ అకౌంట్. ఇంతట్లో మనకి ఎన్నికలు వచ్చినాయి. రేపు మళ్ళీ జూన్లో ఏదైతుందో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటాం. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టుకున్న తదుపరి ఏదైతుందో అబౌట్ పెన్షన్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 2,000 to 4,000. బీడీ కార్మికులకు ఏదైతుందో ఇలా కట్ ఆఫ్ డేట్ లేకుండా వాళ్ళ పెన్షన్ సౌకర్యం కల్పించేస్తామని చెప్పారు. ఆ కార్యక్రమం కానీ ఇటువంటి ఏదైతుందో మేము ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్ మీ ఎన్నికల కోడ్ రిలాక్స్ అయింది తదుపరి వెంటనే అది కూడా అమలు చేయాలి. అంటే శాసనసభ్యులు మహిళా ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఆకర్షితంగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఓటర్లు చీల్చి అడగలేని పరిస్థితుల్లో స్థానిక సభ్యులు ఉన్నట్టుగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. నెవర్ వాళ్ళు పోయేటువంటి ఒక అంటే చెడు మాట మాట్లాడకూడదు ముఖం లేక. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది మొన్న ఎన్నికల మరి తప్పిపోయి మీరు కాంగ్రెస్ ఓటేస్తే కాంగ్రెస్ గెలిస్తే పెన్షన్లు మాయమైంది. రైతులకు విద్యుత్ సౌకర్యం మాయమైపోతుంది. చెప్పిందా లేదా? మేము పెన్షన్ ఇస్తున్నామా లేదా? మేము పెన్షన్ 2004 చేస్తామన్నది ఇవాళ బడ్జెట్ కొరకు ఏదైతే వెయిట్ చూడాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ ఏదైతుందో అమల్లో ఉన్న 2000 పెన్షన్ కొనసాగుతుంది. ఏ మహిళ ఏ ఆడబిడ్డ కూడా ఏదైతున్నదో పెన్షన్ పట్లే కానీ ఏది కూడా ప్రభుత్వం పట్ల ఇంత పాజిటివ్గా ఎప్పుడు గమనించాం. ఇవాళ ఉచిత రవాణా సౌకర్యంతో ఏదైతుందో ఆడబిడ్డ నెలకి 20 రోజులు ప్రయాణం చేస్తే ముఖ్యంగా పాఠశాల విద్యార్థిని వాళ్ళకు అబ్బాయి 50 రూపాయలు వెసులుబాటు వస్తుంది. 20 రోజులకి ఎంత వస్తుంది? 20 into 50 1000 రూపాయలు వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ ఆఫ్ 1,000 రూపీస్ ఆన్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. 200 యూనిట్స్ ఫ్రీ పవర్, 5 రూపాయలకు ఒక యూనిట్, 200 into 5 1000 రూపాయలు. అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ బిలో పవర్టీ లైన్ 200 యూనిట్ల లోపు కాల్చే వారికి ఏది ఇస్తుందో నెలకు 1000 రూపాయలు గల ఆర్థికంగా వెసులుబాటు. ఇలా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు లభిస్తుంది. అక్కడ 500లకు అదనంగా చెల్లించింది ఎంతున్నా ఇది తిరిగి వస్తుంది. సపోజ్ 400 తిరిగి వస్తే 12,45,000 రూపాయల సంవత్సరానికి వెసులుబాటు. హౌసింగ్ ఏది ఇస్తుందో 5 లక్షల రూపాయలు అంటే దళితులకు 1 లక్ష తగ్గిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో వాడు 1 ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. గత 10 సంవత్సరాలల్లా 1 ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక విధానం అంటూ ఉండాలి కదా.
ఇప్పుడు రైతు సంక్షేమం పట్ల వాళ్ళ విధానం ఏంటి? రైతు సంక్షేమం పట్ల మేమేమంటున్నాం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పండి. వాళ్ళు చెప్పు అని చెప్పండి. మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పంటున్నాం, చెప్పు అని చెప్పండి. మీరు స్వామినాథన్ గారికి ఏది ఇస్తుందో మీరు భారతరత్న ప్రకటించారా? స్వామినాథన్ వ్యవసాయ నిపుణుడు, ఆయన సలహాలు సూచనలు పరిగణన తీసుకొని ఎవరైనా మద్దతు నిర్ణయింపజేస్తామని చెప్పండి. నువ్వు ఎందుకు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ నువ్వు అమలు చేస్తలేవు? మేము అమలు చేస్తామని చెప్పండి. ఇలా చౌదరి చరణ్ సింగ్ మొత్తం భారతదేశంలో ఏదైతుందో రైతు నాయకుడు అంటే గుర్తింపు పొందిన నాయకుడు ఎవరు? చౌదరి చరణ్ సింగ్. కాంగ్రెస్ ఏదైతుందో మీకు 2008-9లో మేము రుణమాఫీ చేసినాం, కానీ మాకంటే ముందు ఏదైతుందో ఆనాడు జనతా ప్రభుత్వ హయాం లోపల చౌదరి చరణ్ సింగే రైతాంగానికి అండగా నిలబడే విధంగా రుణమాఫీ చేసిన మొట్టమొదటి కిసాన్ నాయకుడు చౌదరి చరణ్ సింగ్ అని చెప్పారు. ఆయన కూడా భారతరత్న ఇచ్చిన నువ్వు, ఆయన భారతరత్న ఇచ్చి ఆయన ఆలోచన విధానాన్ని నువ్వు అమలు చేస్తే ఇవని చెప్పంటున్నా. అతను ఒక విధానం అంటే చెప్పు అని చెప్పంటున్నా. నేను ఈ జాతీయ స్థాయిలో విధానం లేదు, స్థానికంగా లేదు. చక్కెర కర్మాగారం మా మిత్రుడు అరవింద్ గారు ఏమంటాడు చేప చర్చ లోపల నేను ఆరంభింపజేస్తా అని చెప్పాను. ఆల్ రైట్, 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నవే ఆయననే చెప్తాడు. మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ఏది ఇస్తుందో కాయల పట్ల పరిశ్రమను పునఃప్రారంభం చేసే అవకాశం ఉందని ఆయననే చెప్తాడు. సెకండ్ ఇండస్ట్రీస్ రీఓపెన్ చేసడానికి మరి 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేదే? మేము ఆల్రెడీ ప్రోగ్రెస్ ఉన్నాం. మేము 25 డిసెంబర్ లోపల క్రషింగ్ స్టార్ట్ చేస్తాం. 25 డిసెంబర్ లోపల క్రషింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పంటున్నా. 25 డిసెంబర్ లోపల క్రషింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పంటున్నా. అదే 5 ఏళ్ళు చేయలేదు అని చెప్పంటే నేను నీకు ఏదైతుందో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని చెప్పంటే దాని మిషనరీ ఇదంతా మనం ఫైనాన్స్ ఫండింగ్ అయితే ఏర్పాటు చేసుకోవద్దా? మేము నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నాం. ఆయన లెక్క ఓటు కోసం కాదు మాది, ఆయన ఓటు కోసం కాదు. ఆయనకి మాకు పోల్చండియా, నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన అరవింద్కి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. 5 సంవత్సరాల కాలంలో ఆయన పసుపు బోర్డు కాగితానికి పరిమితమే. 5 సంవత్సరాల లోపల అరవింద్ గారి యొక్క పసుపు బోర్డు కేవలం కాగితానికి పరిమితం. మేము ఆయనలాగా మాట్లాడడం లేదే. చక్కెర కర్మాగారం కాగితం కాదు, ప్రకటనకి పరిమితమే. మేము ఆయనలాగా మాట్లాడడం లేదే. అది సార్, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి కానీ ఒక జాతీయ విధానం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ విధానం ఉన్నది. ఎన్ఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, రోహింగ్యా కానీ, ఏదైనా కానీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధానం ఉందని చెప్పండి. మా అధినాయకత్వం ఇవాళ బీజేపీకి నాయకుడు అరవింద్ కాదు, బీజేపీకి నాయకుడు అమిత్ షా, బీజేపీకి నాయకుడు మోడీ గారు అంటూ నేను వాళ్ళ ఆలోచన విధానాన్ని మోడీ ఇక్కడ మాట్లాడుతున్నాడు, సారీ అరవింద్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాకు మల్లికార్జున ఖర్గే మా నాయకుడు, రాహుల్ గాంధీ గారు మా నాయకుడు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మేము మాట్లాడుతామని చెప్పి అంటున్నాం. ఇవాళ మీరు రోహింగ్యా అని చెప్పి అంటున్నారే. అసలు ఇవాళ ఈ జాతీయవాదం, ఈ జాతి కోసం ఏది ఇస్తుందో ప్రాణాలు అర్పించింది ఎవరే? ఇవాళ పాకిస్తాన్ ముస్లిం అంటున్నావు కదా. 1971లో మన దాయాది దేశం పాకిస్తాన్ మెడల్ వంచే విధంగా యుద్ధం డిక్లేర్ చేసి పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవడే? కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ అని చెప్పండి. అదే బంగ్లాదేశ్ దేశం విభజన చేయలేకుండా ఉన్నట్టయితే పాకిస్తాన్ మన పక్కలో బెల్లమై ఉంటుండే. పాకిస్తాన్ ఎప్పటికీ మన పక్కలో బెల్లమై ఉంటుండే. అటువంటి పాకిస్తాన్ ముక్కలు చేసి పల్లివాడు తలెత్తకుండా బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి ఇక్కడ మనకు రక్షణ ఏర్పాటు చేసేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ చెప్పండి. అదే మోడీ గారు ఏం చేసిండే? మరి ఇదే నవాజ్ షరీఫ్ బగర్ బులాయ్ మెహమాన్ 2018 డిసెంబర్లో ఏది ఇస్తుందో ఆడ పిల్లల పేరు అంటే పోయేది ఇస్తుందో షీర్ కుర్మా తినొచ్చి. ఇలా మోడీ మాట్లాడుతుంది కదనే, పిల్లల పేరంటాం. ఇక్కడ నువ్వు ముస్లింల గురించి మాట్లాడుతున్నావు. వాడు దేశంగా దేశం పాకిస్తాన్ ఉన్నాడు, వాని ఇంటికి వాని ఊరికి నువ్వు ఎందుకు వెళ్ళవే? నువ్వు పిల్లల పేరంటాం. షీర్ కుర్మా తినొచ్చింది. నిజామాబాద్ 2015 दिसंबर में बगैर बुलाए मेहमान यही नवाज शरीफ
बगैर बुलाए तो भी मोदी जाके उसके गोद में बैठने का कोशिश करे। कांग्रेस पार्टी की नवाज शरीफ के गोद में बैठने का कौन कोशिश करे साहब? मोदी कोशिश करे। हम पाकिस्तान से लड़ने वाले, చైనా से लड़े वाले हम हैं। 1967లో ఇదే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏది ఇచ్చిందో చైనా మీద యుద్ధం ప్రకటించింది. ఇలా నువ్వు సర్జికల్ స్ట్రైక్ అని చెప్పండి, నువ్వు సర్జికల్ స్ట్రైక్ అని చెప్పంటున్నావు. చైనా మీద పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ దేశ భక్తి గురించి, జాతీయవాద గురించి, జాతీయ సమగ్రత గురించి నువ్వు అనేమని చెప్పేది. ఇవాళ ఇందిరాగాంధీ ఇవాళ నువ్వేమంటున్నావు? ఉగ్రవాదాన్ని మట్టు పెడుతున్నావు అని చెప్పంటున్నావు. ఇదే ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడంలో భాగంగా ఏ ప్రార్థన మందిరమైనా వాళ్ళకి ఏది ఇస్తుందో అదొక దైవంతో సమానం. అది సిక్ కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి కొరకు సిక్కుల ప్రార్థన మందిరమైనటువంటి స్వర్ణ దేవాలయంపై దాడి చేస్తే ఇందిరాగాంధీ ప్రాణాన్ని ముప్పు వస్తుంది తెలిసి కూడా లెట్ వాట్ మే కమ్. నేను ప్రధానం కాదు, ఈ జాతి ప్రధానం, ఈ భారతదేశ ఐక్యత సమగ్రత ప్రధానం చెప్పంటున్నా. ఇలా స్వర్ణ దేవాలయంపై సర్జికల్ స్ట్రైక్ చేసేది ఇస్తుందో ఈ దేశ సమగ్రత వల్ల నిలబడ్డది కల్లా మోడీ ప్రధానమంత్రి అయిందంటే ఇందిరాగాంధీ దయ అని చెప్పంటున్నా. మోడీ ప్రధానమంత్రి అయిందంటే ఇందిరాగాంధీ దయ అని చెప్పంటున్నాను. ఇదేం అనడం కాదు. పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినప్పుడు ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఇందిరాగాంధీ గారిని అపర దుర్గాదేవితో పోల్చాడు. అవి ఏమైనటువంటి లౌకికవాదం ఉండాలి అంటున్నాను. జాతీయత ఉండాలని చెప్పంటున్నాను. స్వార్థ రాజకీయాల కొరకు కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక లౌకికవాదానికి కట్టుబడింది. ఈ దేశ పౌరులు ఎవరైనా కానీ చెప్పంటున్నాను, భారతదేశ పౌరులు ఎవరైనా కానీ కుల మతాలకు అతీతంగా అందరినీ గౌరవించడం మా సాంప్రదాయం అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రధానమంత్రి అభ్యర్థి లేదని ఈరోజు నువ్వు అనుకుంటే ఒకటి బాబు, నువ్వు అసలు బీజేపీ విధానం ఏంటైనా ఎన్నికలైనగా ప్రధానమంత్రిని నిర్ణయిస్తారు. అసలు మోడీ బీజేపీ చరిత్ర లోపల ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ చరిత్ర లోపల ఎన్నికల కన్నా ముందు ప్రధానమంత్రి అభ్యర్థిత్వాలు ప్రకటించడం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ కూటమి. కాంగ్రెస్ పార్టీ ఇట్స్ నాట్ గోయింగ్ టు కమ్ టు ది పవర్. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏదైతుందో రాహుల్ గాంధీ గారు మా నాయకుడు. రేపు ఇండియా కూటమి అధికారానికి వచ్చి మాకు అవకాశం వస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇండియా కూటమి ఏదైతుందో పలు రాజకీయ పార్టీల సమ్మేళనం అని చెప్పండి. అప్పుడు రాజకీయ పార్టీల సమ్మేళనం లోపల బాండ్ రాసిచ్చారు. ది జీవో విచ్ వాజ్ ఇష్యూడ్ ఈజ్ ఓన్లీ నథింగ్ బట్ బాండ్. మోడీ రాసి మన అరవింద్ రాసిచ్చిన బాండ్